హిల్ట్ పాలసీపై రాజకీయ దుమారం తగ్గడం లేదు. ఈ పాలసీ పేరుతో కాంగ్రెస్ 5 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్స్ గా విభజించి ఇవాళ రేపు ఆ ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఈ పోరుబాటలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో పర్యటించనుంది కేటీఆర్ బృందం. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల కుంభకోణానికి సర్కార్ తెరలేపింది అని ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీలుగా విభజించబడి ఒకవైపు పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది పారిశ్రామిక వాడలో. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జస్ట్ హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా వ్యతిరేకంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా పోరుబాటకైతే సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా కేటీఆర్ బృందం కూడా ఇప్పటికే పర్యటించడానికి మాత్రం షెడ్యూల్ కూడా ఖరారు చేస్తుంది. 3 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ కూడా ఆ కేటీఆర్ బృందం వెళ్ళబోతుంది. ఇవాళ మరి కాసేపట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 8 బృందాలుగా కూడా ఇప్పటివరకే విభజించారు కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో మాత్రం ఒక బృందం కూడా పర్యటించడానికి సిద్ధమవుతుంది. ఈ పర్యటించిన సందర్భంలో మాత్రం పారిశ్రామిక వాడలకు సంబంధించిన మాత్రం ఈ నిజ నిర్ధారణ చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నిజ నిర్ధారణ బృందాలు కూడా ఏర్పాటు చేసి ఆ బృందాలన్నీ కూడా ఆ 2 రోజుల పాటు కూడా పర్యటించబోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేటీఆర్ షాపూర్ లో పర్యటిస్తే రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది నేతలు హరీష్ రావు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, వారితో పాటుగా ఎవరినైతే ఇప్పటికే బృందాలుగా ఏర్పాటు చేస్తారో వారందరూ కూడా రేపు పర్యటించబోతున్నారు. హిల్ట్ పాలసీ ద్వారా మాత్రం 5 లక్షల కోట్లకు సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే 5 లక్షల కోట్లను కూడా ఏదైతే హిల్ట్ పాలసీ ద్వారా మాత్రం చాలా వరకు కూడా ఒక పక్క లబ్ధి పొందాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇబ్బందికరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకే క్లారిటీ ఇస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదైతే ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనలో కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు వ్యతిరేకిస్తుందని మేము తప్పుపడుతున్నామంటూ కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే చెప్తుంది, 5 లక్షల కోట్ల కుంభకోణానికి ఇప్పటివరకే కాంగ్రెస్ తెరదింపింది. అందులో భాగంగానే పారిశ్రామిక వాడలకు సంబంధించి మాత్రం ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి మాత్రమే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా పారిశ్రామిక వాడల్లో ఆ పార్టీకి సంబంధించిన బృందాలు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నాయి. కాబట్టి పరిశీలించిన తర్వాత మాత్రం ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు, ఏ విధంగా ప్రకటించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కల్పిస్తుంది. ఇల్టు ఆ పాలసీకి వ్యతిరేకంగా కూడా హైదరాబాద్ నగరంలో ఈ 2 రోజుల పాటు కార్యక్రమాలే కాకుండా కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఆలోచనలు కూడా చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ కూడా ఇవ్వాల్సింది. 2 రోజుల పర్యటన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కార్యాచరణ ప్రకటిస్తుందనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. రైట్ ప్రవీణ్.